ఓం అరుణాచలం దేశ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ వ్లాగ్ అయితే చేశాను అనమాట. సో ఈ వ్లాగ్లో ఏంటి స్పెషల్ అంటే, మా అల్లుడు ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తా అన్నాడు. సో ఆ మెమరీస్ని నేనైతే ఈ వీడియో అయితే నేను క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మ్యాక్సిమం యాక్చువల్గా నేనైతే నిన్న బెంగళూరు నుంచి ఇంకా ఈ ఒక్క రీజన్ వల్లనే నేనైతే వచ్చినాను అనమాట. మా అల్లుడు మెమరీస్ని క్యాప్చర్ చేసి వాళ్ళకంటూ గుర్తుగా పెట్టాలి అని చెప్పి. ఈవెన్ మేము ఇంతకుముందు పానీపూరి వ్లాగ్ అయితే చేసినాం అనమాట. దాంట్లో ఇన్ బిట్వీన్ అయితే వాడు వచ్చినాడు. సో వాళ్ళమ్మ ఆ వీడియో చూసి అందులో వాడు వచ్చిన దాన్ని చూసి టక్కని అయితే షైగా ఫీల్ అయిందనమాట. సో అలాంటి ఒక మెమరీస్ని వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇవ్వాలి, ప్లస్ మాకు ఉండాలి, వాడికి కూడా ఉండాలి అని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి. వీడియో అండి, మా అల్లుడు ఫస్ట్ డే అయితే స్కూల్కి వెళ్తా అన్నాడు అనమాట. సో మీరందరూ కూడా మా అల్లుడిని మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని అయితే నేను అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ మా బాబుకి అయితే స్నానం చేపించి రెడీ అయితే చేసేస్తున్నాము. ఇంకా రెడీ చేపించుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత స్కూల్కి వెళ్దాము అని చెప్పి. సో ఇంకా ఇలా అయితే రెడీ చేపించేస్తా అందనమాట మా అక్క. ఇంక ఇక్కడ వాడు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. అందరికీ బాయ్ చెప్తా అన్నాడు. నేను రోజు స్కూల్కి పోవాలి చెప్పు, స్కూల్ బాగుండాలి మొక్క. ఇంక ఇంట్లో మేమైతే పూజ చేసుకుని తొందరగా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా టెంపుల్లో అయితే 8కి అంతా టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అని అయితే చెప్పినారనమాట. సో ఇంకా మేము తొందరగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరేసాము. ఇంకా వెళ్తా అంటే అత్త వీడియో తీ అని చెప్పేసి అయితే అంటున్నాడు కాబట్టి సో వెళ్ళే దారిలో అయితే ఇలా జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. సో ఇంకా మాకు దగ్గరగా ఉండే టెంపుల్ అయితే ఇక్కడ బ్రహ్మం గారి టెంపుల్ అన్నమాట ఇది. సో యాక్చువల్గా నేను ఈ టెంపుల్కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుందని చెప్పచ్చు. ఈ టెంపుల్తో అయితే కొన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట, నా చైల్డ్హుడ్ మెమరీస్. మా చిన్నప్పుడు అయితే ఇంకా ఇక్కడ 8:30 టైంకి అయితే ఇక్కడ పూజ చేసి ప్రసాదం ఇచ్చేవాళ్ళు అనమాట. సో ప్రసాదం కోసం అక్కడ గంట కొడితే ఇంకా ఆల్మోస్ట్ వినిపిస్తుంది అనమాట. సో ఇంకా గంట కొడుతున్నారని చెప్పి ఇంకా ప్రసాదంకి అయితే వచ్చి తీసుకొని తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళే వాళ్ళము. అలాగే పౌర్ణమికి మంత్లీ అయితే ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా చేస్తారు. ఇంకా స్కూల్లో లంచ్ బ్రేక్ వచ్చిన వెంటనే అయితే ఇంకా మేము రన్నింగ్ రేస్లో వచ్చేస్తామన్నమాట. సో ఇంకా టెంపుల్కి వెళ్ళి అన్నం తిని మళ్ళీ రిటర్న్ స్కూల్కి వెళ్ళే లోపల లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా వచ్చి అన్నం తినేసి ఆ తర్వాత స్కూల్కి రిటర్న్ అయిపోయే వాళ్ళము. బట్ కానీ ఇప్పుడైతే మంత్లీ అన్నదానం అయితే జరగట్లేదు పౌర్ణమికి. మా అల్లుడి వల్ల ఇంకా ఫైనల్గా ఇంకొకసారి ఈ టెంపుల్ని విజిట్ చేసే ఛాన్స్ అయితే వచ్చేసింది నాకు. ఈ బ్రహ్మంగారి టెంపుల్లో ఉండే అన్ని విగ్రహాలను అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చాలా పీస్ఫుల్గా వచ్చి టెంపుల్కి వచ్చి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం మేము. ఈ టెంపుల్లో మెయిన్ అయితే ఈ బ్రహ్మం గారు అన్నమాట. బ్రహ్మాండ నాయకచ్చ శ్రీమద్ విరాట్ గోత్రుడు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం అరుణాచలం దేశ సకుటుంబ క్షేమ ధైర్య ఆయురారోగ్య సైరద్ధం సర్వ విద్యాప్రియత్తం శ్రీమద్ విరాట్ గోత్రుడి వీర బ్రహ్మేంద్ర స్వామి పాదం శరణం గచ్చామి. ఓం సద్గురువేమ దీర్ఘాయుష్మాన్ భవ సర్వాభిష్టం. ఇంకా ఫైనల్గా మేమైతే మంచిగా దర్శనం అయితే చేపించుకొని కాసేపు టెంపుల్లో అయితే కూర్చుని అయితే ఉన్నాము.
సో ఇంకా ఈ బ్రహ్మం గారి గుడి పక్కన అయితే మనకి ఓం శక్తి అమ్మ టెంపుల్ అయితే ఉంది. సో లాస్ట్ వెనస్డే ఓం శక్తి అమ్మ టెంపుల్లో అయితే కుంభాభిషేకం జరిగింది. చాలా మంచిగా గ్రాండ్గా అయితే ఈ కుంభాభిషేకం అయితే జరిగిందన్నమాట. అసలు ఇక్కడ డెకరేషన్స్ చూస్తుంటే, అమ్మవారి అలంకరణ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత గ్రాండ్గా చేసింటారు ఈ కుంభాభిషేకం అని చెప్పి. ఇంకా ఈ అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకొని ఆ తర్వాత వెళ్తాము అని చెప్పి ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి ఆది పరాశక్తి ఓం శక్తి మరుగూరతి ఓం. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటా అన్నాడు. కళ్ళు కట్టుకోవాలా చల్లంగా ఉండరా, స్కూల్కి బాగా పోయి రోజు స్కూల్కి పోవాలా, అమ్మ నాయన చెప్పిన మాట వినాలా, మంచి బిడ్డ ఉండాలి నువ్వు. లవ్ యూ. బాగా చదువుకోవాలి, ఓకే? రోజు స్కూల్కి పోలా, గుడ్ బాయ్ లాగా ఉండాలి, ఓకేనా? రైట్. ఈ స్పెషల్ డేకి మా ఇంట్లో అయితే వడ పాయసం అయితే చేసుకున్నాము. సో ఈ పాయసం అయితే నా ఫేవరెట్ అన్నమాట. మా అమ్మ చేతి పాయసం నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎంతమంది పాయసం చేసి పెట్టినా మా అమ్మ చేతి వంట పాయసం అయితే నేను 100% అయితే ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ. నేను మర్చిపోయినా, నువ్వు గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను స్కూల్కి పోయేస్తానని చెప్పు. బాయ్ బాయ్. అరుణ్ ఎక్కువగా వాళ్ళ పెద్ద అత్త దగ్గర అయితే ఉన్నాడనమాట. సో ఇంకా వాళ్ళ పెద్ద అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాడు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకొని అలాగే స్కూల్కి వెళ్దాము అని చెప్పి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రమ్య. ఓకే. స్కూల్కి పెడుతున్నావా? బాయ్ అను. బాయ్. ఓకే, వెరీ గుడ్. అరుణ్తో ఫస్ట్ మా అన్న అయితే స్లేట్లో అయితే ఫస్ట్ రాయిపిస్తా అన్నాడు అనమాట. ఈవెన్ మా బాబుకి కానీ ఫస్ట్ టైం మా అన్న అయితే స్లేట్లో రాయిపించినాడు. మా బాబుకి అయితే అక్కడ విద్యాభ్యాసం అయితే బెంగళూరులో చేసినాం. సో ఫస్ట్ టైం అన్నమాట మా అన్న బెంగళూరుకి రావడం. అప్పుడు అరుణ్కి కూడా యాక్చువల్గా చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అందరూ రండి నాకు బాయ్ బాయ్ చెప్తారు అనేసి అయితే చెప్తా అన్నాడు. సో ఇంకా అరుణ్ అయితే ఫైనల్గా స్కూల్కి అయితే బయలుదేరేసాడన్నమాట. వాళ్ళ పెద్ద అత్త, చిన్నత్త, వాళ్ళ అమ్మ, మేము ముగ్గురం అయితే వెళ్ళాము అరుణ్ని ఫస్ట్ డే స్కూల్లో డ్రాప్ చేయడం కోసం అయితే. మేము చిన్నప్పుడు వెళ్ళిన స్కూల్ కూడా ఇక్కడే అనమాట. సో నేనైతే చాలాసార్లు స్కూల్కి వెళ్ళను అని చెప్పి మొండి చేసినప్పుడు చుట్టుపక్కల ఉండేవాళ్ళు నన్ను బర్ర తీసుకొని తరుముకున్న రోజులు చాలా రోజులు ఉన్నాయి. ఇంకా ఫైనల్గా మా అల్లుడైతే స్కూల్లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. సరే కూర్చోమ్మా. కూర్చో. అమ్మాయి వచ్చింది, కొత్త అమ్మాయి. వాళ్ళ మమ్మీనా? కూర్చో. అబ్బా బాటిల్ బయట పెట్టేస్తురా. కూర్చో. రే బొమ్మలు మళ్ళీ కావాలంటే మేడం ఇస్తారంట. మంచి బిడ్డ అరుణాచల్ కదా. తలకాయ కూడా వస్తున్నావు రే. ఇంకా అందరికీ చిన్న పిల్లలందరికీ చాక్లెట్స్ అయితే ఇస్తా అన్నాడు అరుణ్. సో అందరు పిల్లలు చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇదే రోజు ఇంకో అమ్మాయి కూడా జాయిన్ అయింది. సో ఈరోజు అయితే వాళ్ళకి పిల్లలకి చాక్లెట్స్ డే అన్నమాట. చాక్లెట్స్ కంటిన్యూస్గా అయితే తింటా అన్నారు అని అయితే చెప్తా అన్నారు అక్కడ.
ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాము స్కూల్లో అరుణ్తో పాటు. సో ఇంకా వాడిని ఒకరిని అయితే వదిలేసి కొంతసేపు వెళ్ళాలి, అప్పుడు తెలుస్తుంది వాడు ఉంటాడా లేదా అని చెప్పి అయితే అంటే సరే ఇంకా వీడైతే చూడండి అస్సలు ఏమారడం లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నట్టు వాడు ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఇంకా ఆల్రెడీ మా అక్క అలాగే వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిపోయినారనమాట. సో ఇంకా నేనున్నా అసలు వాడికి ఆహా అనమాట. నేనైతే మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళే అత్త కాబట్టి వాడికి పెద్దగా అంత లేదు. అందులోనే ఇక్కడ వాళ్ళ అమ్మ కావాలి అని ఏడవట్లేదు, నాకు మా అత్త కావాలి అని అయితే ఏడుస్తా అన్నాడు. సో ఇంకా మళ్ళీ వాళ్ళు పాపం రిటర్న్ అయితే వచ్చినారు, వాడు ఏడుస్తా అన్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త అయితే మళ్ళీ వచ్చి కూర్చొని కాసేపు అట్లా చెప్తూ స్నాక్స్ అయితే ఇచ్చినారనమాట. ఈవెన్ యాక్చువల్గా మా బాబుని జాయిన్ చేయించినప్పుడు కూడా మా బాబుకి అయితే ఆల్మోస్ట్ 2 months అయితే పట్టింది స్కూల్లో అడ్జస్ట్ అవ్వడానికి. తనకి వాడి మైండ్ డైవర్ట్ చేయించి ఇక్కడ ఇలా రాయిపిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ పెద్ద అత్త అయితే ఇంటికైతే వెళ్ళిపోయినారన్నమాట. అందరి పిల్లల్ని ఈ విధంగా నిలబెట్టి ఒక 3-4 seconds వీడియో అయితే తీసుకున్న. ఫ్యూచర్లో వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎప్పుడైనా చూశారు అంటే వాళ్ళకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అయితే మా వాళ్ళని స్కూల్లో అయితే జాయిన్ చేయించేసామన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys, see you in next video.